ఎడ్యుకేషన్‌లో అసలు ఏం లోపాలు గమనించి గవర్నమెంట్ మిమ్మల్ని రికమెండేషన్స్ అడిగింది? అంటే ఇక్కడ విద్యా వ్యవస్థ చాలా నాశనం చేస్తున్నావు కేసీఆర్ అని చెప్పేసి నేను కొంచెము నా వాయిస్ రేజ్ చేశాను. 11వ తరగతి, 12వ తరగతి మనమేమో ఇంటర్మీడియట్ అంటున్నాము. అవును. ప్రపంచంలో ఎక్కడ ఇంటర్మీడియట్ అనరు. సో 11th క్లాస్, 12th క్లాస్ అంటారు. ఇప్పుడు ఈ అవును. రోజు సుమారుగా ఒక 15,000 కోట్ల రూపాయల వ్యాపారం అవుతుంది ఒక్క ఎంసెట్ మీదనే. కొన్ని వేల మంది పిల్లలు ఒకటే బిల్డింగ్లో పెట్టి పొద్దున 4 గంటలకు లేపి రాత్రి 11 వరకు చదివించి అసలు పిల్లలకి ఇంకా అసలు అదేనా లైఫ్ అంటే? తీరా చూస్తే ఏమైంది, మనకి ఆ బీటెక్ కూడా పెద్ద జాబ్స్ లేవు. హైదరాబాద్లో ఏది బెస్ట్ స్కూల్ అంటే ఎవరు చెప్పారు? చెప్పడానికి లేదు కదా. అసలు ఎన్ని స్కూళ్ళు ఉండేవండి? ఇప్పుడు ఏ సైజుకి వచ్చింది గవర్నమెంట్ సెక్షన్‌లో? 27,000 స్కూల్ అట్లా ఉండేటివి. సో నా గత 2 సంవత్సరాల్లో డెఫినెట్గా 2,000 స్కూల్ అయితే మూతపడ్డాయి. అంటే ఎవరు ఫీజు ఎక్కువ తీసుకుంటే అది బెస్ట్ ఎగ్జాక్ట్లీ స్కూల్. ఎగ్జాక్ట్లీ ఇదే మన హైదరాబాద్లోనే ఒక ఇది 700 కోట్లకు కొన్నారట. సో ఒక ఫారిన్ ఇన్వెస్టర్. సో అది పెద్ద బిజినెస్ అవుతుంది. అది చాలా అదొక నెగటివ్కి సూచన. అది ఆపాలి అంటే మీరు ప్రభుత్వ విద్యను బాగా పెంచాలి. తల్లిదండ్రులు చూసేది, మన జమానాలో చూసేది ఏంటంటే క్వాలిటీ, అంటే నాణ్యం, పిల్లలు నేర్చుకుంటున్నా లేదా, ఎక్కాలు వస్తున్నాయా రావటం లేదా, చదవడం రాయడం వస్తుందా లేదా అనేది ఉండేది. సో బట్ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో పిల్లలని ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంచగలుగుతున్నామా లేదా అనేది తల్లిదండ్రులు చూస్తున్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో అనే దాని మీద నమ్మకం అయితే పోయింది ప్రజలకి పక్కా. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానంలో వచ్చే సంవత్సరం నుంచి చాలా మార్పులు జరగబోతున్నాయి. ఇప్పుడున్న విద్యా విధానంలో లోటుపాట్లు గ్రహించి ప్రభుత్వం మురళీ గారిని ఒక కమిషన్ వేసింది. విద్యా కమిషన్గా మురళీ గారు ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో పనిచేసి ఉన్నారు. ఆ అనుభవం కొద్దీ ఆయన ఈ సబ్జెక్టులో కొట్టిన పిండిని ప్రభుత్వం భావించి ఆయనకి ఈ బాధ్యతను అప్పగించింది. ఇటీవలే ఆయన తన రికమెండేషన్స్ ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మాట్లాడారు. అయితే ఏమి మార్పులు రాబోతున్నాయి, ఏమి సజెషన్స్ ఇచ్చారు, ఈ విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతోని మురళీ గారే ఉన్నారు. మురళీ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు అంటే ఎడ్యుకేషన్లో అంటే మొన్న అయితే హెడ్లైన్స్లో నేను చూసింది ఏంటంటే నెక్స్ట్ +2 రాబోతుంది, ఇంటర్మీడియట్ ఉండదు అని ఇలాగ ఏదో వచ్చింది. అసలు ఈ సజెషన్స్ ఏం చేశారు? అసలు గవర్నమెంట్ ఎందుకు అసలు రికమెండేషన్స్ అడిగింది? అసలు ఏం లోపాలు గమనించి గవర్నమెంట్ మిమ్మల్ని రికమెండేషన్స్ అడిగింది? అంటే కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అదే ఆరిజిన్ అన్నమాట ప్రాబ్లంకి. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎంగా ఉన్నప్పుడు విద్యకు సంబంధించి మొత్తము ఆయన ప్రాధాన్యతను పక్కన పెట్టేశాడు. సో టోటల్గా ఒక డిజైన్ ప్రకారము ఈ విద్యను మామూలు జనాలకి, సామాన్య ప్రజలకి సంబంధించిన పిల్లలకి అందకూడదు అనే ఒక దుర్మార్గ ఆలోచనతో చాలా సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ ఆయన రూల్ చేసిన 9.5 సంవత్సరాలు దీన్ని పక్కన పెట్టడం జరిగింది. దానికి మనం ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మనకి ఆయన దిగిపోయే ముందు సంవత్సరంలో మామూలుగా సర్వేస్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే చేస్తుంది అనమాట. అంటే విద్యా నాణ్యత ఎట్లా ఉందనేది. దాంట్లో మన యొక్క ర్యాంకు, తెలంగాణ ర్యాంకు ఎలా ఉండిందంటే, మొత్తం 28 రాష్ట్రాలు, మొత్తము యూనియన్ టెరిటరీస్, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే మనకి 36 ఉంటాయి మొత్తం. ఈ 36లో మన ర్యాంక్ 35. సో నాణ్యమైన విద్యకు సంబంధించిన ఇది. సో మన వెనకాల మేఘాలయ ఒకటే ఉంది అనమాట ఇంకా. సో అంత వర్స్ట్‌గా తయారు చేసి పెట్టాడు ఆయన. సో అందుకనే మేబీ ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సో విద్యకి ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతోని నేను అప్పటికే అక్కడ నాడు నేడు చేశాను ఆంధ్రలో. తర్వాత అక్కడ విద్యకి సంబంధించిన చాలా విషయాల్లో నేను అక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత అక్కడ చేస్తున్న క్రమంలో నేను సాటర్డే, సండే హాలిడేస్ అప్పుడు నేను ఇక్కడికొచ్చి ఇక్కడ బడి నిధులు చేశాను. అంటే ఇక్కడ విద్యా వ్యవస్థ చాలా నాశనం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి నేను కొంచెము నా వాయిస్ రేజ్ చేశాను. సో అట్లాగే అంటే ముఖ్యంగా విద్యకు సంబంధించే నేను ఇన్‌ఫ్యాక్ట్ నాకు ఇంకొక సంవత్సరం సర్వీస్ ఉండగానే నేను రిజైన్ చేశాను. వాలంటీర్ రిటైర్మెంట్ చేసి రిజైన్ చేశాను. సో అప్పుడు నా రిజైన్ చేసిన రోజున నేను చెప్పాను. సో కేసీఆర్ గారు విద్యను నాశనం చేస్తున్నాడు, దానికి ప్రొటెస్ట్‌గానే నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఆ కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్‌లో అట్లా కావడం వలన రేవంత్ రెడ్డి గారు బహుశా నేను బాగా విద్యలో కొంచెం నాకు కమిట్మెంట్ ఉంది, ప్యాషన్ ఉంది, అనుభవం ఉంది అనే ఉద్దేశంతోని
నాకు ఇక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి నన్ను చైర్మన్‌గా పెట్టడం జరిగింది. నాతో పాటు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, తర్వాత జ్యోత్స్న శివారెడ్డి గారు, డాక్టర్ చారకొండ వెంకటేష్ గారిని కూడా సభ్యులుగా వేసి మేము చాలా పని చేశాం. సో, గత 1 ఇయర్ 3 మంత్స్ వరకు పనిచేసి చాలా తిరిగాం. దేశాలు తిరిగాము, రాష్ట్రాలు తిరిగాము. తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల విద్యా సంస్థలు తిరిగాము. ప్రైవేటు, గవర్నమెంటు, యూనివర్సిటీలు, స్కూళ్ళు, కాలేజీలు, అంగన్వాడీలు, హాస్టల్‌లు, గురుకులాలు చాలా తిరిగాం. అంటే తిరిగి మీరు ఏసీ గదిలో కూర్చొని రాసిన రిపోర్ట్ అయితే కాదు. అస్సలు కాదు. హ్మ్. అస్సలు కాదు. దీంతో పాటుగా మాకు యూనిసెఫ్ వాళ్ళు కూడా ఒక చిన్న హెల్ప్ చేశారు మేము అడిగినప్పుడు. సో, సుమారుగా ఒక 14 దేశాలలో సెకండరీ డేటా అంటాం మనము. అంటే దానికి సంబంధించిన సమాచారాన్ని, నెట్‌లో ఉన్న సమాచారాన్ని దాన్ని తీసుకొని క్రోడీకరించి ఒక 30 అంశాలలో సో, ఆ దేశాలు ఎట్లా అమలుపరుస్తున్నాయి విద్యను అనే దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవన్నీ కూడా మేము క్రోడీకరించి ఇవన్నిటిని కూడా అధ్యయనం చేసి అట్లా కొన్ని సబ్ కమిటీస్ పెట్టాము. సో, టీచర్స్ యూనియన్స్‌తో మాట్లాడాము, టీచర్లతో మాట్లాడాము, పేరెంట్స్‌తో మాట్లాడాము, పిల్లలతో మాట్లాడాము, అధికారులతో మాట్లాడాము. అన్నీ ఎలాంటి స్టేక్ హోల్డర్‌ని కూడా వదిలిపెట్టలేదు. అందరి స్టేక్ హోల్డర్స్‌తోని మేము సమావేశాలయ్యాము, కూర్చున్నాము, మాట్లాడాము. మాలో మేము డిస్కస్ చేసాము, రీసెర్చ్ చేసాము అట్లా. సో, ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో, ఆ రిపోర్ట్‌లో ఇంకా సుమారుగా ఒక 12 చాప్టర్స్ రాసాం మేము. సో, మెయిన్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాము. ఇందాక నేను చెప్పినటువంటి ఎట్లయితే నాణ్యమైన విద్యలో ర్యాంక్స్ ఎలా ఉన్నాయి. ఆ! తర్వాత మనకి ఏసర్ రిపోర్ట్ అని ఒకటొస్తది. సో, ఒక ఎన్‌జీఓ మనకి నేషనల్ స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ గానీ, సో, యాక్చువల్ రిపోర్ట్స్ గానీ, సో, ఎట్లా ఉంది పరిస్థితి అనేది అన్నీ గూడా మేము ఇందులో క్రోడీకరించి, సో, ప్రీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద, సో, అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ మీద, తర్వాత జూనియర్ కాలేజెస్ +2 మీద, తర్వాత అసలు మూల్యాంకనం జేయడంలో ఆ పద్ధతులేమున్నవి, అలాంటి ఇష్యూస్, గవర్నెన్స్ ఇష్యూస్ మీద, యూనివర్సిటీస్ మీద, కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ మీద, అలాగే ఓపెన్ ఎడ్యుకేషన్ మీద, గురుకులాల మీద, సో, మిడ్ డే మీల్స్, వాటి క్వాలిటీ ఆఫ్ మీల్స్ దానికేం చేయాలి, దాని మీద రికమెండేషన్స్ ఇట్లా సుమారుగా 434 రికమెండేషన్స్ ఇచ్చామండి. అంటే కేజీ టు సో, పీజీ. కేజీ టు పీజీ. హ్మ్. సో, అన్ని రకాలుగా రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. 434 రికమెండేషన్స్ ఇచ్చాం ఈ 12 అంశాల మీద. సో, దాంట్లో భాగంగా ఇప్పుడు సీఎం గారు కూడా కొన్నిటిని అమలు చేయడానికి వారు పాలసీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో, మీరు చెప్పినట్టుగా ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఏం డెసిషన్ అంటే, సో, +2 అంటాం మనము. అంటే యాక్చువల్‌గా ప్రపంచంలోనండి ఈ 11వ తరగతి, 12వ తరగతి మనమేమో ఇంటర్మీడియేట్ అంటున్నాము. అవును. అవును. ప్రపంచంలో ఎక్కడ ఇంటర్మీడియేట్ అనరు. ఆ! సో, 11థ్ క్లాస్, 12థ్ క్లాస్ అంటారు. సో, ప్రపంచం మొత్తము 90% కంటే 95% కంటే ఎక్కువ దేశాలలో సో, 11థ్, 12థ్ అనేది పార్ట్ ఆఫ్ స్కూల్. సో, ఓకే. మనలాగా స్కూల్ బయటికెళ్ళిపోయి ఇంకొక డిపార్ట్‌మెంటు, అట్లాగే ఇంకొక వ్యవస్థని అట్లా ఏర్పాటు చేయలేదు. ఈవెన్ మన దేశంలో కూడా 28 రాష్ట్రాలలో కూడా ఒక 4, 5 రాష్ట్రాల్లో మాత్రమే ఇట్లా ఇంటర్మీడియేట్ అనే వ్యవస్థ ఉంది. మిగతా మెజారిటీ 24 రాష్ట్రాలలో కూడా సో, అది పార్ట్ ఆఫ్ ది స్కూల్ అన్నమాట. సో, అట్లాగే ఉండాలి. పార్ట్ ఆఫ్ ది స్కూలే ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మీకు రకరకాల అడ్వాంటేజెస్ వస్తాయి. పిల్లలకి అడ్వాంటేజెస్ వస్తాయి. వ్యవస్థకి అడ్వాంటేజెస్ వస్తాయన్నమాట. సో, ఈ ప్రాసెస్‌లో చాలామందికి కొంత సమాచారము లేక 10థ్ క్లాస్ ఉండదట కదా ఎగ్జాము, ఇంటర్మీడియేట్ బోర్డ్ ఎగ్జామ్ ఉండదట కదా, అట్లా ఏం లేదు. సో, 10థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో, 12థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మేము రికమెండ్ చేసింది 11థ్ క్లాసు అవసరం, ఎగ్జామ్ అవసరం లేదు పిల్లలకి. హ్మ్. సో, చాలా బాగా టూ ప్రెషర్‌గా అయిపోతుంది అది. అవును. సో, 10థ్‌కి ఎగ్జామ్ పెట్టండి బోర్డ్ ఎగ్జాము, 12థ్ బోర్డ్ ఎగ్జామ్ పెట్టండి సరిపోతుంది అనేది మేము ఇచ్చాము ఈ రికమెండేషన్‌లో. అట్లాగే ఈ ఎస్ఎస్‌సి బోర్డు, ఇంటర్మీడియేట్ 2 బోర్డులు అవసరం లేదు. సో, ఇంటర్మీడియేట్‌ని అంటే 11, 12 తరగతులను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చినప్పుడు మనకి ఎస్ఎస్‌సి బోర్డు, ఇంటర్మీడియేట్ ఈ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బోర్డ్స్ అన్నమాట. అవును. ఈ బోర్డుని మెర్జ్ చేయమని చెప్పేసి కూడా మేము రికమెండ్ చేయడం జరిగిందనమాట. అది కూడా గవర్నమెంట్ ఇప్పుడు సీరియస్‌గా కన్సిడర్ చేస్తున్నారు. అట్లాగే దీనికి సంబంధించే ఇంతకుముందు పాతకాలంలో ఎంసెట్ అనేవాళ్ళము, ఇప్పుడు ఎప్సెట్ అంటున్నారు. అవును. సో, అలాంటిది కూడా అవసరం లేదు ఇప్పుడు మనకి. ఎందుకంటే మనకు ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే కెపాసిటీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, వేర్వితాలు పెరిగింది. సో, ఆ సామర్థ్యం మనకుంది కాబట్టి సో, అది మళ్ళీ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ చాలు, దాని బేసిస్ మీదనే సీట్ అలాట్ చేస్తే సరిపోతుంది. సో, ఎందుకంటే అదే పిల్లలు, అదే సిలబసు, అదే గవర్నమెంట్ కండక్ట్ చేసేది, మళ్ళీ ఇన్ని రకాల ఎగ్జామ్స్ ఎందుకు, పిల్లలకి ఒత్తిడి అవుతుంది. అదొక బిజినెస్ లాగా అయిపోయింది బాగా ఎంసెట్, ఎప్సెట్. హ్మ్. హ్మ్. అందుకని ఆ బిజినెస్‌ని కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. పిల్లల మీద ప్రెషర్ తగ్గించాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏదో ఒక 1% సీట్లకు ఆశపడి మిగతా 99% పిల్లలు కూడా చాలా పాడైపోతున్నారు. స్ట్రెస్‌కి ఫీల్ అవుతున్నారు అంతా. అది ఎప్సెట్, ఎంసెట్ కూడా తీసేయమని చెప్పడం జరిగిందన్నమాట. అంటే నాకు సందేహం, మనం అమలు చేసేది మన రాష్ట్రం వరకు. తెలంగాణలో చేస్తే ఇప్పుడు వీళ్ళు మన రాష్ట్రంలోనే చదవాలని లేదు గదా! రేపు +2 అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, అడ్మిషన్స్‌కి గానీ ఎళ్ళాలంటే
దేశంలో మిగతా రాష్ట్రాలంతా ఒక పద్ధతుల్లో ఉంటే, మన దగ్గర ఒక పద్ధతుల్లో ఉంటే ఇది చెల్లుబాటు అవుతుందా? అంటే ఇప్పుడు మన దగ్గర సుమారుగా ఒక 1,50,000 సీట్లున్నాయి. ఆ! సో, ఈ 1,50,000 సీట్లు గూడా దీంతోనే జరుగుతుందనమాట. ఇంజినీరింగ్ అంటారా? ఇంజినీరింగ్ గావచ్చు, అగ్రికల్చర్ గావచ్చు, ఫార్మాస్యూటికల్ గావచ్చు. హ్మ్. సో, ఈ ఎప్సెట్ అనే దాని మీద. అవును. సో, చాలా సీట్లున్నాయి. బయటగా మనకి నీట్, జీ అని ఉంటాయి. ఐఐటీ గాని, ఎన్ఐటీ గాని, అవును. లేకపోతే ఎంబీబీఎస్ గాని, అవును. అవన్నీ తిప్పి తిప్పి కొడితే గూడా మనకొక 10,000, 15,000 ఉంటాయి. అవును. సో, అది రాసేవాళ్ళు రాస్తారు రానివ్వండి. హ్మ్. బట్ ఇప్పుడు బిజినెస్ అంతా జరిగేది దీనితోనే. అంటే ఎంసెట్ మీద ఎక్కువ బిజినెస్. అంటే ఈ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారక్కడ? ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు గారు? హ్యాపీగా అవుతారు. +2 సో, అనేదాన్ని వాళ్ళు ఇంటర్ కింద అంతే. కన్సిడర్ అంతే. చేయొచ్చు. ఇప్పుడు గూడా అంతే గదా! జీ హ్మ్. రాయాలంటే అదంటే ఇంటర్మీడియేట్ అనేదే ప్రామాణికం గాని, ఈ ఎఫ్సెట్‌లు అక్కడ ప్రామాణికం గాదు గదా! అవును. సో, అందుకనే దానికేం డోకా ఉండదు. అవును. సో, పిల్లలకి తల్లిదండ్రులకు క్లియర్‌గా తెలుసు. మా పిల్లలు ఇక్కడ సెట్ అవుతారా? అక్కడ సెట్ అవుతారా? అనేది వాళ్ళకి తెలుసు. హ్మ్. అంటే ఇంత వ్యాపారం ఉండదు. ఇప్పుడు ఈ అవునులే. రోజు సుమారుగా ఒక 15,000 కోట్ల రూపాయల వ్యాపారం అవుతుంది. ఒక్క ఎంసెట్ మీదనే. ఆహా! సో, అది దానివల్ల సరే మనీ పోతే పోయింది. మనీ పోతుంది. ప్లస్ పిల్లలు ప్రెషర్ గురవుతున్నారు బాగా. అదొక బందెల దొడ్డిలో దోసేసి కొన్ని వేల మంది పిల్లల్ని ఒకటే బిల్డింగ్‌లో పెట్టి, పొద్దున 4 గంటలకు లేపి, రాత్రి 11 వరకు చదివిపించి, సో, అసలు పిల్లలకి ఇంకా అసలు అదేనా లైఫ్ అంటే? సో, అంటే బీటెక్ చేస్తేనే లైఫా? సో, తీరా చూస్తే ఏమైంది మనకి ఆ బీటెక్ కూడా పెద్ద జాబ్స్ లేవు. సో, అది కూడా పెద్ద గొప్ప విషయం కాదు. ఇవాళ రేపు ఇప్పుడు సోషల్ సైన్స్ టీచర్‌లకి గిరాకీ ఉంది మార్కెట్‌లో. ఆ! సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు లేరు. సో, ఆ! ఇప్పుడు మీరు ఈ మన టాప్ క్లాస్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి గదా! అవును. అక్కడ మీకు మనందరం ఏమనుకుంటాం మ్యాథమెటిక్స్ టీచర్ ఎక్కువ సాలరీ ఉంటది. ఇంగ్లీష్ టీచర్‌కి ఎక్కువ సాలరీ ఉంటది అనుకుంటాం గదా! కాదు. ఆ! ఇప్పుడు రివర్స్ అయిందది. ఇప్పుడు సోషల్ సైన్సెస్ దానికి సంబంధించిన టీచర్లు దొరకలేరు. దానికి ఎక్కువ ఉంది. అంటే చూడండి ఎట్లా మారిపోతుందో. సో, దేర్ ఆర్ సో మెనీ ప్రొఫెషన్స్ యాక్చువల్‌గా ఒక ఇంజినీరింగ్ ఒకటే కాదు. అవును. ఈరోజు మనము యాక్చువల్‌గా ఏఐ వచ్చిన తర్వాత ఎటెటో పోతుందది. సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కూడా గ్యారంటీ లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనము ఓన్లీ దీన్నే ప్రామాణికంగా తీసుకొని పిల్లలందరినీ ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కాదు. అంటే మీ విద్యా విధానం మీద మీరిచ్చిన రికమెండేషన్స్ ఈ ప్రభుత్వ రంగ విద్య మీదనే ఉంటుందా? ప్రైవేటు విద్య వాళ్ళు గూడా పాటిస్తారా? అమలు అమలు చేస్తారా మేము అసలు? రెండిటికి సంబంధించినటువంటి అంశాలు పెట్టాము ఇందులో. ఒకటి హ్మ్. కాదిది. ఎందుకంటే హ్మ్. విద్య అనేది సో, అన్నిటి కలిపి యాక్చువల్‌గా ఇందాక నేను చెప్పినటువంటి 35వ ర్యాంక్ వచ్చిందని చెప్పాను కదా! గవర్నమెంట్ మన అవును. తెలంగాణకి. అవును. అది మొత్తం విద్య కలిపి ప్రైవేటు, గవర్నమెంట్ కలిపి అందరికి కలిపిన నాణ్యమైన విద్యకు సంబంధించిన మెజర్‌మెంట్ అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే స్కేలు. అవును. ఆ టెస్ట్ అనేది. సో, నాక్ టెస్ట్ అంటాము. నాస్ అంటాము. అవును. సో, అది. సో, అందుకని మేమిచ్చిన దాంట్లో 2 ఉన్నాయి. ఆ! ఎందుకంటే ఈరోజు మేము ఒక మంచి రికమెండేషన్ చేశాము ఇందులో. తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి పెట్టమని చెప్పాం. ఓకే. ఒక థర్డ్ పార్టీ అంటే ఒక సోషల్ ఆడిట్ సొసైటీ లాగా యాహ్! ఒక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కింద గాకుండా స్వతంత్రంగా పనిచేసేది ఒక సంస్థ పెట్టాలి. ఆ సంస్థ వాళ్ళు ఈ స్టాండర్డ్స్‌ని మేము రికమెండ్ చేసిన స్టాండర్డ్స్‌ని సెట్ జేసి దీనికంటే ఇంకా అడిషనల్‌గా కూడా చేసుకోవచ్చు వాళ్ళు. చేసి అసలు ఏ విద్యా సంస్థ అది స్కూల్ గావచ్చు, కాలేజ్ గావచ్చు, యూనివర్సిటీ గావచ్చు, ప్రైవేట్ కాలేజ్ గావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ గావచ్చు, గవర్నమెంట్ స్కూల్ గావచ్చు, ప్రైవేట్ స్కూల్ గావచ్చు. ఇవన్నిటికి కూడా గ్రేడ్స్ ఇవ్వాలి. ఏబీసీడీఈఎఫ్ ఏ గ్రేడ్‌లో ఉంది. అవును. అట్లాగే ర్యాంకింగ్ కూడా ఇవ్వాలి. సో, రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్‌లో ఉంటది, జిల్లా స్థాయిలో ఏ ర్యాంక్‌లో ఉంటది, ఏ సంస్థ ఏ ర్యాంక్‌లో ఉంటది. ఇదంతా పేరెంట్స్‌కి తెలిసేటట్లయితే చాలా పేరెంట్స్ కూడా ఈజీ అవుతుంది గదా! ఈరోజు ఒక ఈనాడులో గాని లేకపోతే పెద్ద పెద్ద పేపర్స్ ఉన్నాయి న్యూస్ పేపర్స్. దాంట్లో అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చుకుంటే ఎవడో ఇంత పెద్ద అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చుకుంటే వాడే మునగాడిలాగా సో, పాపము తల్లిదండ్రులందరూ గూడా ఆళ్ళకర్థం కావటంలే. అవును. అదే ఇలాంటి ఒక గవర్నమెంట్ ఇండిపెండెంట్ వ్యవస్థ ర్యాంకింగ్ ఇవ్వగలిగితే అప్పుడు అర్థమైద్ది వాళ్ళకి. సో, హ్మ్. ఏ సంస్థ ఏ ర్యాంకింగ్‌లో ఉంది, ఏ కాలేజ్ ఏ ర్యాంకింగ్‌లో ఉంది, ఏ స్కూల్ ఏ ర్యాంకింగ్‌లో ఉందనేది. ఈరోజు మనకు అర్థం కావటంలే. సో, అది పైపై సో ల పైపైన సొగసులా అంటే ఏమంటారు సొగసులా? సో లేదా లోపల ఉన్నటువంటి నిజమైన ఏమన్నా స్టఫ్ ఉందా అనేది అవును. ఎప్పుడు అర్థమైతుంది? సో, డీటెయిల్‌గా ఒక స్టాండర్డ్ టెస్ట్‌ని పెడితే అర్థమైతుంది. అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ గావచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిటీ వైస్ గావచ్చు, టీచర్ల క్వాలిఫికేషన్ గావచ్చు, నంబర్ ఆఫ్ టీచర్స్ గావచ్చు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గావచ్చు. సో, అన్నిటిని కలిపి కాంప్రిహెన్సివ్‌గా ఒక ర్యాంకింగ్ వ్యవస్థని ఇవ్వగలిగితే అప్పుడు తల్లిదండ్రులకి కొంత ఊరట వస్తుందనమాట. ఈరోజు హైదరాబాద్‌లో ఏది బెస్ట్ స్కూల్ అంటే ఎవరు చెప్తారు? చెప్పడానికి లేదు. సో, చెప్పలేదు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే కొంతమంది అంటే ఇంకా ఎవరు ఫీజ్ ఎక్కువ తీసుకుంటే అది బెస్ట్ కాదు ఎగ్జాక్ట్‌లీ. స్కూలు. ఎగ్జాక్ట్‌లీ. నీడ్ నాట్ బి. ఇప్పుడు మనకు ఓబుల్‌రెడ్డి స్కూల్ ఉంది. అవును. సో, మనకి ఖాన్ అకాడమీ ఉంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. అంటే నేను పేర్లెందుకు తీసుకుంటున్నానంటే అందరికి అర్థం కావడానికి. అవును. సో, ఓబుల్‌రెడ్డి వాళ్ళు ఒక ట్రస్ట్ బేసిస్‌గా చాలా జాగ్రత్తగా వాళ్ళు అసలు ఫీజులు అంటే లాభాపేక్షతో కాకుండా ఖర్చుల మందం తీసుకుంటారు. సో, బట్ దట్ ఈస్ గివింగ్ వెరీ బిగ్ థింగ్. గ్రేట్ థింగ్. వాళ్ళ ఫీజులన్నీ కూడా లక్ష లోపలే ఉంటాయి. ఆ! సో, బట్ వేరాజ్ సమ్ స్కూల్స్ వాళ్ళు మరి ఇంత ఎడ్యుకేషన్ ఉందో లేదో చెప్పడం కష్టము. ఆ! కానీ బట్ వాళ్ళు 8,00,000, 9,00,000, 10,00,000 తీసుకుంటున్నారు ఫీజు. అంటే అందులో 10 టైమ్స్ మోర్.
సో అది ఎక్కడ మనకు తేడా కనబడుతుంది కదా. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యారండి దీంట్లో. ఎగ్జాక్ట్లీ, అది ఇంకొక చాలా దారుణమైన వ్యవస్థ అది. సో మనకంటే ఫ్యూచర్లో విద్య అనేది అంటే ఎవరికి అందుబాటులో లేకుండా, ఇప్పుడు వైద్యం ఎట్లయితే అందుబాటులో లేకుండా పోయిందో కార్పొరేట్స్ వచ్చిన తర్వాత అంతో ఇంతో ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ఎంతో కొంత అందుతుంది కానీ, బట్ అదర్వైజ్ చాలా డేంజర్ ఉండేది పరిస్థితి. సో అట్లాగే విద్యలో కూడా ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయక, సో దాని మీద ప్రాధాన్యం తగ్గిపోయి ప్రభుత్వాలకి, ఇటు ప్రైవేట్ చాలా పుట్టగొడుగులాగా వచ్చేసినాయి. సో దాంతోని ఎస్పెషల్లీ మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్లో లేదు. సో మంచి స్కూళ్ళు లేవు, చాలా షార్టేజ్ ఉంది. సో ఇదేమో ప్రతి సంవత్సరం పడిపోతుంది ప్రభుత్వ బళ్ళు. సో అందుకని మీరు అన్నట్టుగా ఇంకా రకరకాల కార్పొరేట్స్, ఈవెన్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వాళ్ళు కూడా వచ్చేసి ఈ మధ్యన మన హైదరాబాద్లోనే ఒక ఇది 700 కోట్లకు కొన్నారట. సో ఒక ఫారిన్ ఇన్వెస్టర్. సో అది పెద్ద బిజినెస్ అవుతుంది. అది చాలా అదొక నెగటివ్కి సూచన అది. అంటే మన సమాజానికే అదొక చెడు సూచికలాగా నాలంటలో కనబడుతుంది. అది ఆపాలి అంటే మీరు ప్రభుత్వ విద్యను బాగా పెంచాలి. అంటే వాళ్ళు ఏ సెక్షన్ టార్గెట్ చేస్తారు? ఎన్ఆర్ఐస్నా? అంటే ఇష్యూ ఎన్ఆర్ఐ కాదు, ఇష్యూ ధనవంతులు, అంటే సూపర్ ధనవంతులు ఉంటారు కదా. సో వాళ్ళు, కానీ విషయం ఏమైందంటే ఈ సూపర్ ధనవంతులే ఉండరు అక్కడ. సో అది మంచి స్కూల్ అనేసరికి ఈవెన్ డాక్టర్స్ కొంతమంది నాకు తెలుసు. సో కొంతమంది మేబీ మామూలు, నేను ఈ మధ్యన ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ ఆ పిల్లల్ని చూస్తే ఒక పిల్లల్ని ప్రైజ్ చేస్తున్నారు ఆ మేనేజ్మెంట్. నేను అడిగాను మీరు తల్లిదండ్రులు ఏం చేస్తారని. గవర్నమెంట్ టీచర్స్. సో బట్ హై ఫీజ్ అది నిజానికి. అంటే ఇక్కడ అర్థమవుతుంది నాకు ఏంటంటే, ఈ డాక్టర్లు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇంకా వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళ ఆదాయంలో మోర్ దాన్ 50% దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ ధనవంతులు ఏమో వాడికి ఈ మనీ అంతా నథింగ్. కానీ బట్ ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ ఆదాయంలో 50%. సో ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద డాక్టర్స్, ఇప్పుడు మనకి కార్పొరేట్స్లో డాక్టర్స్ పనిచేస్తుంటారు, స్పెషలిస్ట్లో. సో వాళ్ళకి దగ్గర 10 లక్షల శాలరీ ఉంటుంది, 15 లక్షలు ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆదాయంలో చాలా పెద్ద వంతుని ఖర్చు పెట్టడానికి, అంటే హ్యూమన్ స్కిల్, తెలివితేటల్ని, తర్వాత వాళ్ళ నెక్స్ట్ కెరియర్ని ఇట్లా డబ్బుతో కొనేసేయాలనేది అంటే సహజం ఉంటుంది కదా మరి. కెరీర్ బిల్డింగ్ అనేది, తర్వాత పిల్లలు బాగుపడాలి, చాలా సంపాదించాలి అని మనకి ఇక మన ఇండియన్లో ఆ కోరికలు ఎక్కువ ఉంటాయి. మన కొంచెం గ్రీడీ కదా మనము, ఆ డాలర్లు సంపాదించుకోవాలి, సో అందరికంటే మనమే ఎక్కువ డబ్బు సంపాదించాలి. సో ఇవన్నీ ఉన్నాయి ఇక సొసైటీలో. అది ఇంకో విషయం, అది పెద్ద అంశం, ఇంకో అంశం అది. బట్ ఇట్లా ఈ రకంగా కార్పొరేట్ స్కూల్స్ మామూలు మిడిల్ క్లాస్ కూడా అటాక్ చేస్తున్నారు అనమాట. సో ఆ రకంగా అందుకనే ఎన్ని స్కూల్ పెట్టినా సరిపోతలేవు. దగ్గరికి చాలా మంది వస్తుంటారు. అక్కడ సీట్ ఇప్పించండి, ఇక్కడ సీట్ ఇప్పించండి, అక్కడ ఢిల్లీ పబ్లిక్ సీట్ ఇప్పించండి, ఇక్కడ ఓబులెట్ సీట్లు ఇప్పించండి, రకరకాలుగా వస్తుంటాయి అనమాట. సో అంటే ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నా కానీ సరిపోవడం లేదు. అందుకనే మీరు అన్నట్టుగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫుల్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు 10 ఏళ్లలో మనకి పిల్లలు లేరని కొన్ని స్కూళ్ళు మూతేశారు, టీచర్లు లేరని కొన్ని స్కూళ్ళను మెర్జ్ చేశారు. అసలు ఎన్ని స్కూళ్ళు ఉండేవండి? ఇప్పుడు ఏ సైజుకి వచ్చింది గవర్నమెంట్ సెక్షన్లో? అంటే మనకి ఇంతకుముందు కొంతకాలం క్రితము ఒక 27,000 స్కూళ్ళు అట్లా ఉండేటివి. సో గత 2 సంవత్సరాల్లో డెఫినెట్గా 2,000 స్కూళ్ళు అయితే మూతపడ్డాయి. సో అంటే ఇదే పిల్లలు అట్లా వెళ్ళిపోతున్నారు ప్రైవేట్కి. సో సహజంగా అంటే టీచర్స్ లేకుండా అనే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో. టీచర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అబండెంట్గా ఉన్నారు. ఒక 2-3 జిల్లాలు తప్ప, 33 జిల్లాలో గద్వాల్ లాంటి జిల్లాలు 2-3 జిల్లాలు తప్ప టీచర్ల సంఖ్య ఎక్కువ ఉంది. అది సమస్య కాదు. కానీ పిల్లలు ఎప్పుడైతే ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారో అక్కడ ఇంకా టీచర్లు ఉండేం చేస్తారు, అందుకని ఆ టీచర్లని వేరే దగ్గరికి పంపిస్తున్నారు. సో ఈ ప్రభుత్వ పాఠశాలల్లో అనే దాని మీద నమ్మకం అయితే పోయింది ప్రజలకి పక్కా. ఎందుకు నమ్మకం పోయిందంటే, నేనంటే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక 4-5 విషయాలు చెప్పాలి ఎందుకు నమ్మకం పోయిందంటే దాని మీద. ఫస్ట్ థింగ్ ఏంటంటే, తల్లిదండ్రులు చూసేది, మన జమానాలో చూసేది ఏంటంటే క్వాలిటీ, అంటే నాణ్యం, పిల్లలు నేర్చుకుంటున్నా లేదా, ఎక్కాలు వస్తున్నాయా రావటం లేదా, చదవడం రాయడం వస్తుందా లేదా అనేది ఉండేది. సో అది ఒక రావి చెట్టు కింద ఉన్నటువంటి స్కూల్ కూడా పంపేవాళ్ళం, అంటే అట్లీస్ట్ ఆ జమానాలో. సో బట్ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో పిల్లలని ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంచగలుగుతున్నామా లేదా అనేది తల్లిదండ్రులు చూస్తున్నారు. ఇప్పుడు సేఫ్కి ఏంటంటే దానికి ఒక 2-3 కొలమానాలు ఏంటంటే, బస్సు, స్కూల్ బస్ అనేది ఇంటి దగ్గర బస్సు ఎక్కిస్తే కాంపౌండ్ దింపుతున్నారు, మళ్ళీ కాంపౌండ్ ఎక్కిస్తే మళ్ళీ ఇంటి దగ్గర దింపుతున్నారు. సో ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్ నెంబర్ 1. అంటే చాలా మంది ఏదో డిగ్నిటీ అనుకుంటారు, అంటే ఏదో స్టేటస్ అని సింబల్గా అనుకుంటారని, అది కాదు. పేరెంట్స్ అందరూ కూడా ఇది చూస్తున్నారు. అంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళైతేనేమో టైం కూడా చూస్తారు, వాళ్ళంతా వాళ్ళే డ్రాప్ చేసుకోవచ్చు,
కానీ బట్ టైం కూడా పెద్ద ఇష్యూ, టైం సరిపోదు కాబట్టి అవును. బస్సులో పంపిస్తారు, అది వేరే విషయం. అవును. సో అది నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కావాలని ఉంది. సో మనకు మంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి మా పిల్లలు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక లైఫ్ స్కిల్ అయిపోయింది. అవును. అదొక లైవ్లీహుడ్ లాంగ్వేజ్ అయిపోయింది. సో మనకి ఇంటర్వ్యూలోకి పోయినా, ఎక్కడికి పోయినా అసలు ఇంగ్లీష్ అనేది యాజ్ మ్యాండేట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో అందుకని ఇంగ్లీష్ మీడియం కావాలి మా పిల్లలకు, మంచి ఇంగ్లీష్ మీడియం. గవర్నమెంట్‌లో ఈవెన్ ఇంగ్లీష్ మీడియం అని డిక్లేర్ చేసినా గానీ, అక్కడ ఇంగ్లీష్ చెప్తారా అనేది వాళ్ళకి డౌట్ ఉంది తల్లిదండ్రులకి. సో అదొక రెండో ఇష్యూ చూస్తున్నారు. మూడో ఇష్యూ ఏం చూస్తున్నారంటే, సో ఆ స్కూల్ చూడ్డానికి బాగుండాలి. అంటే కొంచెం డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. కానీ మన గవర్నమెంట్ స్కూల్ చూస్తే కాంపౌండ్ వాల్ ఉండదు, మరుగుదొడ్లు ఉండవు, మంచినీళ్ళు ఉండవు, పెచ్చులు ఊడిపోతుంటవి. సో సున్నాలేసి ఉండవు, తలుపులు ఉండవు, కిటికీలు ఉండవు, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అవును. సో మరుగుదొడ్లు ఉంటే నీళ్ళు ఉండవు, నీళ్ళు ఉంటే క్లీన్ చేసే లేబర్ ఉండరు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నీ. సో అది చూడగానే తల్లిదండ్రులకి ఐ థింక్ దే డోంట్ వాంట్. అందుకని అప్పు చేశానా, సొప్పు చేశానా, ఏం చేశానా కానీ పిల్లల్ని పాపం ప్రైవేట్‌కి పంపిస్తున్నారు. అది మూడో అంశము. అంటే డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ లేకపోవడము. నాలుగో అంశం ఏంటంటే, గవర్నమెంట్ టీచర్లు చెప్తున్నారా, చెప్తలేరా అనే దాని మీద వాళ్ళకు నమ్మకాలున్నాయి. నమ్మకం వెళ్ళిపోయింది వాళ్ళకి కొంచెం. అవును. సో నాకు చాలా చోట్ల నుంచి వినబడింది అదంతా కూడా. అంటే తల్లిదండ్రులు చెప్పినవి అన్ని కూడా అంశాలు. సో అది కూడా వాళ్ళకి కొంచెము చెప్తారా, చెప్పరా వీళ్ళు అనేది ఒకటుందన్నమాట. సో ఈ 4 అంశాల మీద వాళ్ళు ప్రైవేట్‌కు పంపించడం అనేది జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మన స్కూల్‌లు కూడా ఎట్లా ఉన్నాయంటే, 82% ప్రైమరీ స్కూల్స్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ 82% మనకి మల్టీగ్రేడ్ టీచింగ్ అంటారు. అంటే ఒక్క టీచరు ఒకటేసారి 2 కంటే ఎక్కువ తరగతులు చెప్పడం. ఓకే. అంటే ఈ రూమ్ ఉంటది. సింగిల్ రూమ్ ఉంది, డబుల్ రూమ్ ఉంది. ఒకే టీచర్ ఉన్నాను. నేను ఒక్కొక్కసారి 2 క్లాసులు చెప్పాల్సి వస్తది ఒకటేసారి. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్‌కి. ఒక్కొక్కసారి 5 క్లాసులు చెప్పాల్సి వస్తది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఒకటే రూమ్‌లో. సో ఇట్లా మల్టీగ్రేడ్ టీచింగ్ అనే వ్యవస్థ ఒకటి దరిద్రంగా ఉంది. సో దాని వలన కూడా నమ్మకం పోయింది. ఇంకొకటి నమ్మకం ఎందుకు పోయిందంటే, మన గవర్నమెంట్ స్కూల్స్‌లో ప్రీ ప్రైమరీ లేదు. అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ లేదు. అవును. సో ఇప్పుడు తల్లిదండ్రులందరూ కూడా 3+కే పిల్లల్ని పంపేయాలి అని దాంట్లో ఉన్నారు. సో నిజంగా కూడా వాళ్ళు చెప్పింది వాళ్ళు కరెక్టే అది. ఎందుకంటే అంగన్వాడీ మీద కొంత స్పెండ్ చేస్తున్నారుగా ఇప్పుడు. అంగన్వాడీ ఈస్ డిజైన్డ్ ఫర్ న్యూట్రిషన్, నాట్ ఫర్ ఎడ్యుకేషన్. సో అందుకనే తల్లిదండ్రులు నమ్మటం లేదు దాన్ని. ఇంకొకటి అంగన్వాడీలో కూడా అంతే, ఒకటే రూమ్ ఉంటుంది నీకు. సో నీకు నిజంగా కూడా ప్రీ ప్రైమరీ ఉండాలంటే నర్సరీకి ఒక రూమ్ ఉండాలి, ఎల్‌కేజీకి ఒక రూమ్ ఉండాలి, యూకేజీకి ఒక రూమ్ ఉండాలి, నర్సరీకి ఒక టీచర్ ఉండాలి, ఎల్‌కేజీకి ఒక టీచర్ ఉండాలి, యూకేజీకి ఒక టీచర్ ఉండాలి, నర్సరీకి టీచర్‌తో పాటుగా ఒక ఆయా ఉండాలి, ఒక ఆయా ఉండాలి, ఒక ఆయా ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి. ప్లస్ ఒక ఆట వస్తువులు ఉండాలి, కొంచెం ప్లే గ్రౌండ్ ఉండాలి, ప్లే ఎక్విప్‌మెంట్ ఉండాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి కదా! అవును. సో నీకు అంగన్వాడీలో అట్లా ఉంటది. మోర్ దాన్ 50% అంగన్వాడీస్ అవన్నీ కూడా రెంటెడ్‌లో ఉన్నాయి. సో మీకు హైదరాబాద్‌లో చూస్తే ఈ రూమ్‌లో సగం రూమ్ ఉంటది అంగన్వాడీకి. సో అదే అంగన్వాడీలో అక్కడే మీకు గర్భిణీ స్త్రీలు వస్తారు, అక్కడే పాలిచ్చే తల్లులు వస్తారు, అక్కడే వంట వండాలి, అక్కడే ఫుడ్ పెట్టాలి, అక్కడే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఒక్క అంగన్వాడీ వర్కర్ ఇవన్నీ చేయడానికి కష్టం కదా! అక్కడక్కడ కొంతమంది మంచి పని చేస్తుండొచ్చు గాక. బట్ జనరల్‌గా చూస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. సో అది కూడా ఒక రీజన్ వల్లనే మనకి ప్రైమరీ స్కూల్ అనేది ఈరోజు 26%కి తగ్గిపోయింది గవర్నమెంట్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్. సో ఫస్ట్ క్లాస్‌లో. ప్రైవేట్ ఫస్ట్ డే క్లాస్‌లో. కేర్ సెంటర్‌లు ఉన్నాయండి. ఇవాళ అక్కడ డే కేర్ సెంటర్‌ల నుంచి మొదలుపెట్టి, సో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ మొదలుపెట్టి అటు నుంచి ఫస్ట్ క్లాస్‌కి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రైవేట్‌కి. అదే స్కూల్‌లో కంటిన్యూ అవుతారు. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏ యాహ్! దేశంలో అయినా ఒకటే. కరెక్ట్. యూఎస్‌లో చూసాను నేను. ఆ! అక్కడ కూడా ఇంతే ఉంటాయి. రూమ్‌లోనే ఉంటాయి. కాకపోతే ప్లే జోన్ లాగా ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ అలాంటి మరి గవర్నమెంట్ కొన్ని చోట్ల ఉన్నట్టుంది. ఇప్పుడు నిన్న నేను అంటే ఆఫ్‌కోర్స్ నేను మాట్లాడింది ఏపీ. ఒక బంధువుతో మాట్లాడితే ఆవిడ అంగన్వాడీలో పనిచేస్తుంది. అన్నీ ఉన్నాయి ఇక్కడ. పిల్లలు కాకపోతే పిల్లలు తగ్గిపోతా ఉన్నారు. ఇప్పుడు 20 మంది ఉంటారనుకో, నెక్స్ట్ ఇయర్ ఇంతమంది వస్తారని లేదు. మళ్ళా మేము వెళ్లి వెతుక్కోవాల్సొస్తుంది. తర్వాత బర్త్ రేట్ కూడా తగ్గినట్టుంది. పిల్లలు తగ్గిపోతున్నారని చెప్తున్నారు. అంటే బర్త్ రేట్ అంత పిల్లలు గణనీయంగా తగ్గిన సంఖ్య లాగా అంత తగ్గలేదు బర్త్ రేట్. హ్మ్. నంబర్ తగ్గుతుంది. అబ్సల్యూట్ నంబర్ తగ్గుతుంది పిల్లలది. బట్ పిల్లలైతే ఉన్నారు. వందల మంది పిల్లలు ఉన్నారు కదా! హ్మ్. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినటువంటి అమ్మాయి చెప్పింది బాగానే ఉంది అన్నది కదా! హ్మ్. ఎవరికి బాగుంది? అంటే తల్లిదండ్రుల యొక్క యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడు నేను 90స్‌లో మహబూబ్‌నగర్‌లో పనిచేశాను. అప్పుడు దగ్గర దగ్గర 5,00,000 మంది చైల్డ్ లేబర్ ఉండేది అక్కడ. సో అక్కడ అసలు తల్లిదండ్రులు పోయి మేము బతిమలాడుకునేది. మీరు పిల్లల్ని పంపించండి బళ్ళకి అని. అవును. అలాంటి సిట్యుయేషన్ ఉండే. ఈరోజు అదే మహబూబ్‌నగర్‌లో మోస్ట్ ఏషియాలో మొత్తంలో బ్యాక్వర్డ్ మండలము గట్టు అండ్ కేటీ దొడ్డి ఉన్నాయి. ఆ మండలంకి మొన్న వెళ్ళాం కమిషన్ నుంచి. ఒకరోజు రాత్రి మీటింగ్ పెట్టాం అక్కడ. ఎస్సీ కమ్యూనిటీ, పూరెస్ట్ ఆఫ్ పూర్ కమ్యూనిటీ. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేట్ స్కూల్‌కి, నర్సరీకి, ఎల్‌కేజీ పంపిస్తున్నారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్స్, యాస్పిరేషన్స్, అండర్‌స్టాండింగు విద్య మీద తల్లిదండ్రులకి, పేద తల్లిదండ్రులకి, నిరుపేద తల్లిదండ్రులకు కూడా పెరిగింది.
అవును. సో అందుకని మనం బాగుందని మనం అనుకుంటే సరిపోదు. తల్లిదండ్రుల యాస్పిరేషన్‌కి ఇప్పుడు మనం కూడా చాలామంది ప్రభుత్వ స్కూల్ బానే ఉన్నాయి కదా అంటారు. కానీ తల్లిదండ్రుల యాస్పిరేషన్స్‌కి అది మ్యాచ్ కావటం లేదు. సార్ బీయింగ్ ఏ సిటిజన్ నేనిక్కడ నేను కట్టే ట్యాక్సుల్లో ఆహ్, గ్రంథాలయ సెస్ కడుతున్నా, ఎడ్యుకేషన్ సెస్ కడుతున్నా, నేను కట్టే సెస్‌లు కడుతున్నా, మళ్ళా గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఎంతో ఇంతో ఫీజు ఉంటే అది కడుతున్నారు మన దగ్గర. మరి ఇన్ని వసూలు చేస్తుంటే గవర్నమెంట్ టీచర్స్‌కి మళ్ళా తర్వాత మెయింటెనెన్స్ స్కూల్స్ మెయింటెనెన్స్‌కి ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది. అయినా కూడా మళ్ళా లక్షల కోట్లు ప్రైవేట్ ఎడ్యుకేషన్ వైపు మళ్లుతుందంటే గవర్నమెంట్ అసలు దీని గురించి ఆలోచించదా? అంటే ప్యారలల్‌గా వాళ్ళ మీద వదిలేసేయడమేనా? అండ్ మరి ఇది ఇది ఎట్లా లీడ్ చేస్తది? అంటే నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్. అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. గత కొన్ని డజన్ల సంవత్సరాలు 75 సంవత్సరాల నుంచి వస్తుంది కదా! హ్మ్. నేను చెప్పేది ప్రెజెంట్ గవర్నమెంట్ అంటాను. పాత గవర్నమెంట్ అయితే కేసీఆర్ గవర్నమెంట్ అయితే బై డిజైన్ నాశనం చేసింది. హ్మ్. సో అంతకుముందు వాళ్ళు అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నదని నేనైతే అనుకోను. సో డెఫినిట్‌గా పాత గవర్నమెంట్‌తో పోలిస్తే చాలా బెటర్ ఇప్పుడు. కానీ అంటే సరిపోదు. అంటే ప్రైవేట్ స స్కూల్స్ కంటే కూడా నేను చూసిన కాంపౌండ్స్‌లో గవర్నమెంట్ స్కూల్స్‌కే కాస్త ఏదైనా ఏరియా ప్లేస్ ఉంది. ఉంది. బయట ప్లేస్ ఉంటుంది. హ్మ్. అంటే బ్రీత్ ప్లేస్ అన్నా ఉంటుంది. కరెక్ట్. మరి అవన్నీ కోళ్ల ఫారాల్లాగా పెట్టేసి, వాటిల్లో ఫ్యాన్‌లు పెట్టేసి, పిల్లల్ని అక్కడ కుక్కుతానే ఉన్నారు. క ఇందాక మీకు చెప్పాను నేను దట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ స్కూల్ షేపు అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను ఇవన్నీ ఇంపార్టెంటే. అవును. సో తల్లిదండ్రులు ఇయన్నీ చూస్తారు. అంటే వాళ్ళకి వాళ్ళ స్తోమతను బట్టి. ఇప్పుడు మనకి అన్ని ప్రైవేట్ స్కూల్‌లు గూడా మనకి ఓక్ రిడ్జ్ లాగా ఉండవు గదా! అవును. సో దాంట్లో మనకి హై ఎండ్ స్కూల్స్ ఉన్నవి, తర్వాత కార్పొరేట్ స్కూల్స్ ఉన్నవి, తర్వాత అప్పర్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి, తర్వాత బడ్జెట్ స్కూల్స్ ఉన్నవి, లో బడ్జెట్ స్కూల్స్ ఉన్నవి. ఇలా చాలా రకాలుంటాయి ప్రైవేట్‌లో. అవును. సో ఎవరికి ఎంత స్తోమత ఉంటే ఆ ఫీజు కట్టే స్తోమతను బట్టి అందులో పంపిస్తున్నారు కదా! ఇక అవును. మరీ ఏమి స్తోమత లేకపోతే గవర్నమెంట్‌కి పంపిస్తున్నారు. బాగా పేదవాళ్ళు, అతి పేదవాళ్ళు కదా! సో ఇట్లా ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్స్‌ని దేనితో కంపేర్ చేస్తారు మీరు? అనేది ఒక ఇష్యూ అవును. కదా! సో అందుకనే పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. అన్ని రకాలుగా చూసుకుంటారు. ఈ 4, 5 యాస్పెక్ట్స్ చూసుకుంటారు. ఒకటే యాస్పెక్ట్ చూడరు వాళ్ళు. అవును. ఇప్పుడు అంటే అందులో కొంత వేళామరి గూడా ఉందండి. కొంత స్టేటస్ సింబలు వాళ్ళు పంపిస్తే నేను పంపించనా అని. అంతేగాని ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆటలు, పాటలు ఇవన్నీ ఉంటేనే మనిషికి జిజ్ఞాస, కదా! వాడికొక జ్ఞానం హ్మ్. పెరుగుతది. కరెక్ట్. మనోవికాసం అంటాం. కరెక్ట్. క్రియేటివిటీ అంటాం. అవును. ఇవన్నీ పెరగాలంటే వాడికి కేవలం పుస్తకాలు నాలెడ్జే పనికొస్తుందా? ఇప్పుడు మీరు చెప్పింది చాలా కరెక్టు. అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అది కూడా లేదు మరి. సో హ్మ్. మీరు చెప్పే ఆటలు, పాటలు అది లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టు బి హ్మ్. ఫ్రాంక్. సో మనకి ఉదాహరణకి నేను ఈ మధ్యన ఒక స్కూల్‌కెళ్ళాను. ఏదో స్లేట్ అనుకుంటాను. అటువైపు ఎల్బీ నగర్ సైడు. అక్కడ ఆ స్కూల్‌లో ఒక 1000 మంది విద్యార్థులు ఉన్నట్టుంది. అక్కడ 16 మందో, 17 మందో పీఈటీలు ఉన్నారండి. ఆ! ఆడిపించడానికి పిల్లల్ని. ఆ! ఒక్కటే స్కూల్‌లో ఆ! నేను చెప్తున్నది. సో మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఎన్ని స్కూళ్ళలో పీఈటీలు ఉన్నారు? ఉంటే ఒక్కటి ఉంటే ఎక్కువ. ఒకరుంటే ఎక్కువ. తర్వాత ఆ ఒక్కరికి ఉంటే కూడా మళ్ళీ ప్లే గ్రౌండ్ ఉండదు. ప్లే గ్రౌండ్ ఉంటే దాని మెయింటెనెన్స్ ఉండదు. సో దానికి సంబంధించిన బాల్స్ ఉండవు. దానికి ఆట వస్తువులు ఉండవు. సో ఇవన్నీ ఉంటాయి. అంటే గవర్నమెంట్‌లో ప్లేకి సంబంధించిన ఆటలకు సంబంధించి ఏమి లేదు టు బి ఫ్రాంక్. హ్మ్. సో ప్రైవేట్‌లో అక్కడక్కడ హై కార్పొరేట్‌లో ఉన్నాయి గానీ మీరు చెప్పే బడ్జెట్ తర్వాత మిడిల్ క్లాస్ దాంట్లో లేవు. అక్కడ కూడా లేవు. ఇక్కడ కూడా లేవు. ఎక్కడ లేవు. సో ఓన్లీ అది కూడా ఒక అదొక పెద్ద యాస్పిరేషను. అది కూడా చాలా ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకున్న పని అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మేము అనుకున్నటువంటి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో, సో మేము కూడా రికమెండ్ చేసిందో, సో అక్కడ ఇప్పుడు ఇలాంటి గ్రౌండ్ ఎక్కువున్న స్కూళ్ళల్లో సో అక్కడ ఈ స్కూల్ డెవలప్ చేయాలి. ఈ ఆటలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డెవలప్ చేయాలి అనే దాంట్లో సీఎం గారు ఆలోచిస్తున్నారు గట్టిగా. ఇంకా దట్ ఈస్ ద ఓన్లీ హోప్ ఇప్పుడు నౌ. ఈ థాంక్ యూ. తెలంగాణ పట్ల మీకున్న కమిట్మెంట్‌కి, ఈ పేద ప్రజల పట్ల మీకున్న అంకిత భావానికి థాంక్ యూ. థాంక్ శుభాకాంక్షలు. యూ.